హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఇండియన్ బ్రాండ్ లావా వాళ్ళు లాంచ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది షేర్ చేస్తాను. ఇది టెక్నికల్గా మాట్లాడుకుంటే మొదటి ఇండియన్ 5G మొబైల్ అనమాట. అఫ్కోర్స్ ఇప్పటివరకు మన ఇండియాలో చాలా 5G మొబైల్స్ లాంచ్ అయినప్పటికి కూడా అవన్నీ చైనీస్ ఆరిజిన్ బ్రాండ్స్ లాంచ్ చేసిన 5G మొబైల్స్ కాబట్టి మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా వాళ్ళు లాంచ్ చేసిన మొదటి 5G మొబైల్ లావా అగ్ని 5G అనమాట. సో దీన్నే ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, యూఐ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఇది లావా అగ్ని 5G మొబైల్. సో బాక్స్ మీద మీరు చూసుకుంటే అగ్ని అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే వీళ్ళకి సంబంధించిన థీమ్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్స్కి ఎలాంటి ఫోన్స్ కావాలి, అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వల్ల వాళ్ళ ప్రస్థానం అంతా వీళ్ళ యొక్క టెక్స్ట్ రూపంలో యాడ్ చేశారు. 5G అని ఇక్కడ మెన్షన్ చేశారు. చుట్టూ మనకి ప్రౌడ్లీ ఇండియన్ అని రాస్తుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. మీడియాటెక్ డైమండ్స్ 810 ప్రాసెసర్, అలాగే 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జర్, అలాగే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.78 inches డిస్ప్లే, 90Hz డిస్ప్లే, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 8GB + 128, అలాగే వైడ్ యాంగిల్, అల్ట్రా మ్యాక్రో, ఇలాంటి ఫీచర్స్. అండ్ ఈ ఫోన్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 100 రోజుల పాటు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ ఫోన్తో మీకు వస్తుంది. అంటే 100 రోజుల్లో ఫోన్ కొన్న దగ్గర నుంచి 100 రోజుల్లో స్క్రీన్ అనుకోకుండా పగిలిపోయింది అనుకోండి, ఒక్కసారి వీళ్ళు ఫ్రీగా రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. ఇది ఒక మంచి విషయం. అండ్ బాటమ్ సైడ్ దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే దీన్ని ఎక్కడ తయారు చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే సార్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే అండర్ లిమిట్లోనే ఉన్నాయని వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేశారు. సార్ వాల్యూ ఇండివిజువల్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ అండర్ లిమిట్లోనే ఉన్నాయని వీళ్ళు ఇక్కడ రాశారనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేయడం కూడా కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. మ్యాగ్నెటిక్ లాక్ లాగా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ లాక్ ఇలా ఓపెన్ చేస్తే పైన మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. సో ఇది లావా అగ్ని 5G మొబైల్. ఇక బాక్స్లో మీకు ఒక యూజర్ మాన్యువల్, అలాగే టీపీ కేస్ ఉంటుంది. టీపీ కేస్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు వీళ్ళు. అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూలు, అలాగే ఒక Type-C కేబుల్, అలాగే 30 watts సంబంధించిన ఛార్జింగ్ బ్రిక్ అయితే దీంట్లో మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్ అనమాట. బాక్స్ డిజైన్ అలాగే లోపల కంటెంట్స్ అరేంజ్మెంట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంతకుముందు మనం చూసిన ఫోన్లతో కంపేర్ చేసుకుంటే. ఇక ఫోన్ డిజైన్ విషయానికి వెళ్తే ఇది 6.78 inches ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. కొంచెం పెద్దగా ఉంటుంది రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. మిడిల్లో పంచోల్ కెమెరాతో ఇది వస్తుంది. అండ్ డిజైన్లో మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు టోటల్గా ప్లాస్టిక్ బిల్డే, బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లాస్టిక్ బిల్డే ఉంటుంది. కానీ పర్లేదు, టఫ్ క్వాలిటీగానే ఉంటుంది. క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుంది, కానీ ప్లాస్టిక్ బిల్డ్, ప్లాస్టిక్ చేసిస్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరా సెటప్ ఉంటుంది. 2 డ్యూయల్ LED ఫ్లాష్లు ఉంటాయి. అలాగే లావా అగ్ని, అలాగే లావా 5Gకి సంబంధించిన బ్రాండింగ్ ఉంటుంది. సైడ్కి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్ ఉంటాయి. అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు, లేదంటే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. కానీ 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎనీ టైం మాత్రం పెట్టుకోవడానికి రాదు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, Type-C కేబుల్ పోర్టు, అలాగే ఒక స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. సింగిల్ స్పీకర్తోనే ఇది మనకి వస్తుంది. టాప్లో మీకు మధ్యలో మీకు పంచోల్ కెమెరా ఉంటుంది. అలాగే పైన స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది, ఇయర్ పీస్ గ్రిల్ అనమాట. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే. అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాండీగానే ఉంటుంది. కొంచెం పెద్ద సైజు స్క్రీన్లు కావాలనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ ప్లేసింగ్ కూడా మీకు చాలా కన్వీనియంట్గానే ఉంది. పెద్ద స్క్రీన్ అయినప్పుడు కూడా మీకు కన్వీనియంట్గా కొంచెం మిడిల్లో పెట్టారు. ఎగ్జాక్ట్గా మనకి చేతికి మాత్రం ఈజీగా టచ్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో చూసుకుంటే. సో ఇది డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే. ఇక ఈ ఫోన్లో ఇప్పుడు మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. లావా అగ్ని 5Gలో మీకు 6.78 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమండ్స్ 810 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6 nm ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాల సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో వీడియో రికార్డింగ్ మీరు 2K వరకు చేసుకోవచ్చు. 4K రికార్డింగ్ మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మీకు 1080 వరకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మిగతా 3 కెమెరాలో ఒకటి 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్
డెప్త్ అనమాట. సో ఈ వీటితో పెద్దగా మనకి ఉపయోగం అనేది చాలా చాలా తక్కువగానే ఉంటుంది. ఇక ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 30 watts ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్లో ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మీకు క్లీన్ స్టాక్ యూఐతో వస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ కానీ ఎలాంటి యాడ్స్ కానీ ఉండవు. ఇది ఒక మెయిన్ కీ ఫీచర్ అనమాట ఈ ఫోన్ విషయానికి వెళ్తే. అందుకే మనకి బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా కొంచెం బెటర్గా రావడానికి కారణం కూడా స్టాక్ యూఏ కావచ్చు. సో చాలా మంచి స్కోర్స్ అయితే ఇది ఇచ్చింది. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ కాన్ఫిగరేషన్. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇది మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అలా నేను టెస్ట్ చేశాను, ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఎలాంటి యాడ్స్ కానీ దీంట్లో అయితే లేవు. కాకపోతే ఒక్క యాప్ మాత్రం వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ లాగా తీసుకొచ్చారు, అదే ఫేస్బుక్. అండ్ ఇంట్రెస్టింగ్లీ మీరు ఫేస్బుక్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, దేర్ ఈజ్ నో ఇష్యూ అనమాట. యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది, అది జనరల్గా కొంతమంది వాడుతూ ఉంటారు, కొంతమంది వాడరు. కానీ ఇది మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి రావట్లేదు, ఇదైతే మీరు నోటీస్ చేయండి. ఇక మీరు యూఐ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది క్లీన్ యూఐతో వస్తుంది కదా. సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. లాంచర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, చాలా చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది. అండ్ నోటిఫికేషన్ ప్యానల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చాలా చాలా బాగుందనమాట. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఒకసారి సెట్టింగ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం యూఐ అనేది స్టాక్ యూఐ కాబట్టి కొన్ని బేసిక్ ఫీచర్స్ మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇది డ్యూయల్ బ్యాండ్ 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మీకు 90 Hz ఉంటుంది, కానీ డిస్ప్లే కేటగిరీలో వీళ్ళు యాడ్ చేయలేదు. అడిషనల్ ఫీచర్స్లో దీని ఒక హై రిఫ్రెష్ రేట్ అనే ఒక ఫీచర్ లాగా యాడ్ చేశారు. సో అదైతే ఉంది హై రిఫ్రెష్ రేట్, కాకపోతే డిస్ప్లే కేటగిరీలో మాత్రం దీన్ని యాడ్ చేయలేదు. అండ్ దీంట్లో నావిగేషన్ కూడా మీకు డిఫాల్ట్గా మీకు స్క్రీన్ మీద బటన్స్ వస్తాయి, దాన్ని మీరు డిజబుల్ చేసుకోవచ్చు. నావిగేషన్ బార్ అని సపరేట్గా ఒక ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్తే మీకు జెస్చర్ నావిగేషన్ పెట్టుకోవచ్చు. జెస్చర్ నావిగేషన్లో మీకు మిడిల్లో పిల్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఈజీగా డ్రాగ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. డిఫాల్ట్ స్టాక్ యూఐలో ఉండే జెస్చర్ నావిగేషన్ చాలా బాగుందన్నమాట. ఇక అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్తో దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా ఏమీ కనిపించట్లేదు. అండ్ స్టోరేజ్ విషయానికి వెళ్తే అవుట్ ఆఫ్ 128 GBలో మీకు నియర్లీ 11.2 GB వరకు ఇది ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. చాలా తక్కువ అని చెప్పాలి. మనం రెగ్యులర్గా కస్టమైజబుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. జస్ట్ 11 GBని మాత్రమే ఇది ఆక్యుపై చేస్తుంది. నియర్లీ 117 GB మీకు ఇది ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది స్టోరేజ్ అండ్ యూఐకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఇక డిస్ప్లే బ్రైట్నెస్ అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే దీంట్లో నేను చాలా రకాల వీడియోస్ అయితే ప్లే చేసి చూశాను. డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. ఇక దీంట్లో నేను ప్రైమ్ వీడియో ఇన్స్టాల్ చేసి చూశాను. ప్రైమ్ వీడియోలో వీడియోస్ అయితే ప్లే చేశాను. ఇక్కడ నాకు ఒక కనిపించిన డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో మీకు వైడ్ వేర్ L1 సర్టిఫికేషన్ అయితే లేదు. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. మరి మేబీ వీళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ లాగా ఇస్తారో లేదో తెలియదు. నేనైతే ట్విట్టర్లో పెడతాను, ఇది వైడ్ వేర్ L1 సర్టిఫికేషన్ లేదు, దీన్ని యాడ్ చేయమని చెప్పి. సో మీరు అక్కడ ఒకసారి రీట్వీట్ కూడా చేయండి ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనాలనే ఆలోచనలో ఉంటే. ఇది ఒక్క డ్రాబ్యాక్ అయితే నాకు దీంట్లో కనిపించింది. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం కెమెరా యూఐ చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది అంటే కెమెరా యూఐ కొంచెం మనకి ఇలా స్లైడ్ చేస్తుంది. జనరల్గా అన్ని ఫోన్స్లో మనకి ఇలా స్లైడ్ చేస్తుంటే ఆప్షన్ మారుతూ ఉంటుంది, ఫోటో మోడ్, వీడియో మోడ్, నైట్ మోడ్ ఇలా మారుతూ ఉంటుంది కదా. ఇది కొంచెం స్లో ఉంది. మేబీ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. టచ్ చేస్తేనే వస్తుంది, అంటే పర్టికులర్ ఐటమ్ అంటే మనకి వీడియో మీద ట్యాప్ చేస్తే వస్తుంది, కెమెరా మీద ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, అలాగే నైట్ మోడ్ మీద మోర్ మీద ఇలా ట్యాప్ చేయాల్సి వస్తుంది. స్వైప్ చేస్తుంటే ఒక్కొక్కసారి రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఇదొకటి నేను నోటీస్ చేశాను. అండ్ మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 2K వీడియో రికార్డింగ్ వరకు అయితే చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నాకు ఈ ఫోన్లో ఒకటి నచ్చిన విషయం ఏంటంటే బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ వీడియోస్ చాలా మంచిగా ఉన్నాయి. కాకపోతే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ దీంట్లో మెన్షన్ చేయనప్పటికి కూడా జస్ట్ యావరేజ్గానే ఉంది. స్టెబిలేషన్ ప్రాబ్లం ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే మాత్రం వీడియో క్వాలిటీ మాత్రం దీంట్లో పర్లేదు, బాగానే ఉంది. ఇక కెమెరా శాంపుల్స్ విషయానికి వెళ్తే మాత్రం కెమెరా శాంపుల్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో ఉన్నాయి. కెమెరా శాంపుల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మెయిన్గా చెప్పాలంటే మాత్రం కలర్స్ చాలా చాలా మంచిగా రీప్రొడక్షన్ అయితే ఇది ఇస్తుంది. జనరల్గా కొన్ని ఫోన్స్ మిడ్ రేంజ్ ఫోన్స్లో థిక్ కలర్స్ ఏవైతే ఉంటాయో రెడ్ కలరు, వైట్ కలరు, బాగా థిక్గా ఉండే ఎల్లో కలర్ లాంటివి ఇది రీప్రొడక్ట్ చేయడం కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. కానీ ఈ ఫోన్లో ఇంట్రెస్టింగ్గా రెడ్ కలర్ మాత్రం చాలా నీట్గానే రీప్రొడక్షన్ అయితే చేస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మేజర్గా రోజ్ ఫ్లవర్స్ ఇలాంటివి అయితే కొంచెం నీట్గా అయితే అనిపిస్తుంది. అండ్ హ్యూమన్ ఫేసెస్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే క్యాపబిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా అంటే కొంచెం
కాంప్లికేటెడ్ ఏరియాస్లో కూడా మీకు ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం పర్లేదు, మంచిగానే ఉంది. ఇదైతే నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఉంటాయి. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా పర్లేదు, మంచిగానే ఉంది. మంచి కలర్స్ అయితే ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది ఒకటి కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ సెక్షన్కి వెళ్తే నేను ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ చేసి చూశాను. సో ఇది అరౌండ్ 10 to 12 minutes పడుతుంది ఈ ప్రాసెస్. సో టెస్ట్ చేసిన తర్వాత నాకు 3,80,000 ప్లస్ అయితే స్కోరు చూపించింది. సో పర్లేదు, నిజానికి 810 ప్రాసెసర్ మీకు 3,65,000 నుంచి 3,85,000 వరకు వ్యారీ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో మనకి అది మారుతూ ఉంటుంది కదా. సో నేనైతే ఈ రూమ్లో చాలా వేడిగానే ఉంటుంది. ఇలాంటి ఏరియాలో కూడా పర్లేదు 3,80,000 చేసిందంటే మంచి విషయం అనే చెప్పాలి. ఇది డిఫాల్ట్గా ఒక స్టోరేజ్తో వస్తుంది, 8GB ప్లస్ 128. దీని ప్రైస్ వీళ్ళు 17,999 పెట్టారు ఆఫర్ ప్రైస్ లాగా. రెగ్యులర్ ప్రైస్ మాత్రం 19,999 రూపాయలు పెట్టారు. ఒకవేళ మీరు 17,999 రూపాయల్లో ఉంటే మీరు ఈ ఫోన్ అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇండియన్ బ్రాండ్ 5G స్టాక్ 100 క్లీన్ 100 కెమెరాలు బాగున్నాయి అండ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా దీంట్లో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అనిపించేలాగే ఉంది. సో ఇది లావా అగ్ని 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో దీని మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ లావా అగ్ని 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.